కూర్చోవాలి అందరూ. దయచేసి అందరు కూర్చోవాలి. దయచేసి మీరందరూ మీ సీట్లలో కూర్చోవాలి. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, నిలబడ్డ వాళ్ళు కూర్చోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు వేదికపైకి విచ్చేస్తారు. మీరు కూర్చొని కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోవాలి. మిత్రులారా, మీరందరూ కూర్చోవాలి. సీట్లలో నిలబడ్డ వాళ్ళు దయచేసి కూర్చోండి. మిత్రులారా, మీరు వెనక వాళ్లకు వేదిక కనిపించడం లేదు. మీరందరూ కూర్చోవాలి. ముందు వరుసల్లో నిలబడ్డ వాళ్ళందరూ కూర్చోవాలి. మీ సీట్లలో కూర్చొని ప్లాకార్డ్స్ పైకి ఎత్తి పట్టుకోవచ్చు. దయచేసి కూర్చోండి. అందరూ కూడా కూర్చోండి. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, కూర్చోండి. అదిగో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చిరునవ్వులు చిందిస్తూ నవరత్నాల పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదిగో వేదికపైకి విచ్చేస్తూ ఉన్నారు. జనం గుండెల్లో పదిలమైన స్థానాన్ని ఏర్పరచుకున్న జనం మనిషి, జగం మనిషి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదిగో వేదికపైకి విచ్చేస్తూ ఉన్నారు. నవరత్నాల పథకాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా బనగానపల్లె చేరుకున్నారు. నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేయబోతున్నారు. మరి కాసేపట్లో బనగానపల్లిలో బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. 4,19,589 మందికి 6,629.37 కోట్ల సాయం అందించనున్నారు. ప్రచారం చేసిన పునీతమైన నేలలో కాలిడారు అడుగిడిన గౌరవ ముఖ్యమంత్రి గారిని బనగానపల్లె పట్టణం ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది. అనేక ప్రయోజనాత్మక పథకాలను ఆవిష్కరించి భారతదేశంలోనే నంబర్ 1 ముఖ్యమంత్రిగా పేరు గడించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమలోని బనగానపల్లి నేల చేతులు చాచి ఆహ్వానిస్తోంది. ఆత్మీయంగా సాదరంగా తమ నేలపైకి ఆహ్వానిస్తోంది. ప్రతి పల్లెను, ప్రతి రైతును, ప్రతి బాలికను, ప్రతి వృద్ధుణ్ణి ఆత్మీయంగా స్పృశించి తన పథకాలతో, పుష్కలమైనటువంటి పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఆంధ్రదేశమంతా జేజేలు పలుకుతోంది. ఆయన నడిచి వస్తుంటే అడుగడుగున అభివృద్ధి మందారాలు పూస్తూ ఉంటాయి. ఆయన కదిలి వస్తున్న ప్రతి అడుగులో, అణువణువులో నవరత్నాలు విరబూస్తూ ఉంటాయి.